మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో హెల్దీ రెసిపీ కొర్రలతో కిచిడి. అయితే ఈ కొర్రలతో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దామా? అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. కొర్రల కిచిడికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, మిర్చి, క్యారెట్, టమాటో, ఆలు, బీన్స్, అల్లం, 1/2 కప్పు పెసరపప్పు, 2 కప్స్ ఆఫ్ కొర్రలు. తర్వాత కొర్రలు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ గీని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్, అల్లం, మిర్చి, క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బీన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఆలుని కూడా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత టమోటా యాడ్ చేసుకొని మిడిల్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గే విధంగా మిడిల్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాం. 2 కప్స్ ఆఫ్ కొర్రలు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత 1/2 కప్ ఆఫ్ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా యాడ్ చేసుకొని మిడిల్ ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న కొర్రల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. 2 కప్స్ ఆఫ్ కొర్రల్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కొర్రల్ని కూడా యాడ్ చేసుకొని మిడిల్ ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో టేస్ట్ కోసం పుదీనాని యాడ్ చేసుకుంటున్నాం. పుదీనా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాం. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కొర్రలతో కిచిడి రెడీ అయిపోయింది. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. కొర్ర అన్నం తినలేని వాళ్ళకి ఈ కొర్రల కిచిడి ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటుంది మీ చిన్ని. అలాగే ఎండ్ స్క్రీన్ మీద కనిపించే ఈ 2 వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.